బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు పహల్గాం ఉగ్రదాడుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని బద్వేలు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కడప పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ తదితరులు పాల్గొన్నారు. మన సైనికులైతేనేమి అలాగే మన దేశ ప్రభుత్వం అయితేనేమి అలాగే ఆ సైనికుల కుటుంబాలకైనా కూడా మనోధైర్యాన్ని నింపి ఎలాంటి మన సైనికులకు హాని కలగకుండా అలాగే మన భారతదేశానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని చెప్పి యుద్ధం కూడా తొందరగా ముగసాలని చెప్పి అలాగే ఆ యుద్ధంలో భారతదేశం ఖచ్చితంగా విన్ను కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా మనందరం కూడా చేతులెత్తి ప్రతి దేవుడికి మొక్కవలసిన విషయం ఏంటంటే మన భారతదేశం ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉండాలి, భారతదేశం ఎప్పుడు ముందుండాలి అనే ఉద్దేశంలో మన భారతదేశం ఈ దెబ్బతో మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం జోలికి వెళ్తే కనువిప్పు కలిగేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇలా మనకు ముఖ్యంగా నిన్నటి నుంచి మొన్న చూస్తున్నాం, మనందరం కూడా చూస్తున్నాము. వాళ్ళు ఎన్నో అర్థం కాలే మామూలుగా వాళ్ళు ఎన్నో మనకు కుట్రలు కుతంత్రాలు చేస్తూ పాకిస్తాన్ అక్కడేదో మీడియాలో భారతదేశాన్ని అంతా మేము సర్వనాశనం చేస్తున్నాం, భారతదేశం మీద ఇరుసుకుపడుతున్నామని చెప్పి కూడా వాళ్ళు అంటే భ్రమల్లో కలలు కంటూ అక్కడ ప్రజలను కూడా మభ్యపెడుతున్నారు. వాటన్నిటికీ సమాధానం మన భారతదేశం మన ప్రియతమ నేత మన ఆశాజ్యోతి అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి ఈ విజయం ప్రపంచ దేశాలకు కూడా కనువిప్పు కలగాలని చెప్పి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఇతర దేశాలు అసలు కన్నెత్తి కూడా చూసి దానికి జంకాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో భాగంగా మనము ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఉన్నాడు కానీ మనం అందరం కూడా అంటే మనం కాకుండా మన కుటుంబ సభ్యులు కానీ మన ఊర్లలో ప్రతి ఊర్లో కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరం కూడా పూజలు చేసి వాళ్ళకు మనోధైర్యాన్ని నింపి మనకు ఎటువంటి నష్టం జరగకుండా సైనికులకు పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పి అలాగే మన భారతదేశానికి